అప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి ఒక్క ఓకే మేడం. రికార్డింగ్ ఆన్ చేసి చెప్పండి. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 27వ తారీఖు సోమవారము, జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు మన గ్రంథము ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. ఈ గ్రంథంలో ఈరోజు మన సబ్జెక్టు వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేయుచున్నారు. ది కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 అంటే వాట్ ఈజ్ అంటే యథార్థం ఏమిటి? మనం ఏమనుకుంటామండి, మనం ఉన్న స్థితి నుంచి ఇంకో స్థితికి నాకు నచ్చట్లేదు, నేను ఇలాగా ద్వేషంతో ఉండడం, నేను ద్వేషం లేకుండా ఉండాలి, నేను హింసగా ఉండడం నాకు నచ్చట్లేదు అంటే అది వాట్ ఈజ్. హింసగా ఉండడం అన్నది వాట్ ఈజ్. వాట్ షుడ్ బి అంటే నేను అహింసతో ఉండాలి. అది టాపిక్ యొక్క అర్థం అనమాట. ఒక్కసారి వాట్ ఈజ్ అంటే ఉన్న స్థితి. వాళ్ళ టాపిక్ అది. ఎవరో చెప్తున్నారనమాట ఆవిడ, నేనేమో వివాహితిని, నాకు పిల్లలు ఉన్నారు, కానీ నాకు ప్రేమ అంతా కోల్పోయినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. నేను నెమ్మదిగా అంటే శుష్కంగా అయిపోతున్నాను. నేను ఎన్నో రకాలైన సాంఘికమైన యాక్టివిటీలో నిరంతరం మునిగి ఉన్నా అవన్నీ కూడా ఏదో ఒక హాబీ లాగా వాటి యొక్క నిరర్ధకతని నేను చూస్తున్నాను. నాకు ఏది కూడా లోతుగా సంపూర్ణంగా ఆనందాన్ని ఇవ్వట్లేదు. నేను ఈ మధ్య ఒక లాంగ్ అంటే చాలా పెద్దగా ఉన్న హాలిడే తీసుకున్నాను. నా కుటుంబం నుంచి, కుటుంబ రొటీన్ నుంచి, అలాగే సోషల్ యాక్టివిటీస్ నుంచి కూడా నేను హాలిడే తీసుకున్నాను. నేను ఈ మధ్య పెయింట్ చేయడం మొదలెట్టాను, కానీ నా స్పిరిట్ అందులో లేదు. నేను సంపూర్ణంగా మృతప్రాయంగా అయిపోతున్నాను. సృజనాత్మకత లేకుండా, నిస్పృహతో, లోతుగా అసంతృప్తితో ఉన్నాను. నేను ఇంకా యంగే, కానీ నా భవిష్యత్ అనేది నాకు సంపూర్ణంగా నల్లగా కనిపిస్తున్నది. నేను ఆత్మహత్య కోసం ఆలోచించాను, కానీ నేను అందులో ఉన్న మూర్ఖత్వం కోసం అది చూశాను. నేను ఇంకా ఎక్కువగా కన్ఫ్యూజ్డ్గా అయిపోతున్నాను. నా అసంతృప్తికి అంతు లేనట్టుగా ఉన్నది అని ఆమె చెప్తున్నారనమాట. మై డిస్కంటెంట్ సీమ్స్ టు హ్యావ్ నో ఎండ్. మీరు ఏ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అడిగారు. అది మీ సమస్య సంబంధ బాంధవ్యాలా? కాదు, అదేం కాదు. నేను దాంట్లోంచి వచ్చేసాను. నేను అందులో ఎక్కువగా మగ్నమై లేను, కానీ నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. నాకు ఏది కూడా నన్ను తృప్తిపరచట్లేదు.
మీకు ఒక మీకు ఒక నిశ్చయమైన సమస్య ఉందా? మీరు సహజంగానే అసంతృప్తిగా ఉంటున్నారా అని కృష్ణమూర్తి గారు అడిగారు. అంటే ఇది అని సమస్య చెప్పడానికి ఏమైనా ఉందా? లేకపోతే మీరు సహజంగా అసంతృప్తిగా ఉంటున్నారా? అక్కడ లోతుగా కొంత ఆతురత, భయము, బహుశా మీరు దాన్ని ఎరుకగా లేరు. అదేమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును. అందుకే నేను మీ దగ్గరకొచ్చాను. నేనున్న మార్గంలో నేను వెళ్ళలేకపోతున్నాను. ఏది నాకు ప్రాముఖ్యతగా అనిపించటలేదు. నేను పీరియాడికల్‌గా నెమ్మదిగా అయిపోతున్నా. అంటే ప్రశాంతంగా, క్వైట్‌గా అయిపోతున్నాయి. అంటే ఇక ఇక కాదు. అప్పుడు అప్పుడు నేను జబ్బు పడుతున్నాను. మీ జబ్బన్నది మీ నుంచి మీరు ఎస్కేప్ అయిపోతున్నారు. మీకున్నటువంటి పరిస్థితుల నుంచి. నేను ష్యూర్‌గా చెప్పగలను అదే రైటే అని. కానీ నేనేం చేయగలను? నేను చాలా నిస్పృహతో ఉన్నాను. నేనొదిలేసి మిమ్మల్ని నుంచి వెళ్ళిపోయే ముందు, ఇక్కడి నుంచి విడిచే ముందు, నేనొక మార్గాన్ని వీటన్నిటిలోంచి బయటపడే మార్గం నేను కనుక్కోవాలి. అయితే మీకున్న సంఘర్షణ 2 యథార్థాల్లోంచా? లేకపోతే మీరు ఊహించుకున్న దానికి, యథార్థానికి మధ్యలోదా సంఘర్షణ? మీ అసంతృప్తి అనేది కేవలంగా అసంతృప్తేనా? దాన్ని మనం తృప్తి పరుచుకోవచ్చు సులువుగా. లేకపోతే అది కారణం లేనటువంటి దుఃఖమా? ఈ అసంతృప్తి అన్నది అది వెంటనే ఒక పర్టిక్యులర్ మార్గాన్ని అది ఎంచుకుంటుంది. దాని ద్వారా అది తృప్తి పడడానికి. ఈ అసంతృప్తి అనేది అంటే డిసాటిస్ఫాక్షన్ అనేది దాన్ని నెమ్మదిగా మనం ఓ మార్గంలోకి తీసుకురావచ్చు. కానీ ఈ డిస్కంటెంట్ అనేది ఆలోచనతో పోయేది కాదు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ అసంతృప్తి తృప్తి లేకపోవడం వల్ల వచ్చిందా? మీరు ఒకవేళ సంతృప్తి మీకొచ్చిందనుకోండి, మీ యొక్క అసంతృప్తి అన్నది అదృశ్యం అయిపోతుందా? మీరు నిజంగా ఏదో ఒక శాశ్వతమైనటువంటి తృప్తి కోసం వెతుకుతున్నారా? కాదు. అది కాదన్నారావిడ. నేను నిజంగా ఏ రకమైనటువంటి నన్ను నేను తృప్తిపరచుకోవడానికి వెతకట్లేదు. నేనిప్పటికి నేను వెతకట్లేదని నాకు తెలుస్తోంది. నాకు తెలిసిందంట నేను కన్‌ఫ్యూజన్‌లోని, సంఘర్షణలోని ఉన్నాను. నేను దాంట్లోంచి బయటపడే మార్గం నాకు దొరకలేదు. మీరెప్పుడైతే మీరు సంఘర్షణలో ఉన్నారన్నారో, అది దేనికో ఒక దాంతో సంబంధం కలిగి ఉంటుంది. మీ హస్బెండ్ విషయమా? మీ పిల్లల విషయంలోనా? మీ యొక్క యాక్టివిటీస్ విషయంలోనా? మీరు చెప్పినట్టుగా మీ సంఘర్షణ అన్నది ఈ పై వాటి ఏవి కాకపోతే, అది అప్పుడు కేవలంగా మీరిప్పుడున్న దానికి, మీరిప్పుడు అవ్వాలి అనుకున్న దానికి మధ్యలో సంఘర్షణ. అంటే యథార్థానికి, ఆదర్శానికి, యథార్థానికి, ఊహాత్మకమైన దానికి మీకొక ఆదర్శం ఐడియా ఉంది. ఎలా ఉండాలనేది. బహుశా ఈ సంఘర్షణ అన్నది, ఈ కన్‌ఫ్యూజన్ అన్నది, ఈ కోరిక మీలోంచి మీరు ప్రొజెక్ట్ చేసిన విధానం కోసమేమో మీరు సంఘర్షణ పడుతున్నది ఏదో ఒకటవ్వాలి. ఇప్పుడు మీరలా లేరు. అవునా? ఇప్పుడు నేను చూస్తున్నాను నేనెక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యానో. మీరు చెప్పేది నిజమే అనిపిస్తోంది అన్నారు. ఈ సంఘర్షణ అనేది యథార్థానికి, ఊహాత్మక ఊహకి ఆ రెండింటి మధ్య మీరున్నారు. మీరేదైతే అవ్వాలనుకుంటున్నారో అదనమాట. ఈ ప్యాటర్న్ అంటే మీరవ్వాలనుకున్న దాని విధానం అది మీ చిన్నప్పటి నుంచి కల్టివేట్ అయిపోయింది. అది నెమ్మదిగా విశాలం అయిపోయింది. లోతుగా వెళ్ళిపోయింది. అదేంటంటే మీరిప్పుడు ఉన్నదానికి వ్యతిరేకంగా ఉంది.
అందుకని నిరంతరాయంగా మీరు మార్పు చెందుతున్నారు సర్కమస్టెన్సెస్ తోటి, పరిస్థితులతోటి. ఈ ఊహాత్మకమైనది అన్ని ఆదర్శాలలాగా, అన్ని లక్ష్యాలలాగా అది కూడా ఒక ఊహాత్మకమైనటువంటి యూటోపియా, ఊహించుకున్నవే. అది ఈ మీకు మీరున్న స్థితికి వ్యతిరేకంగా ఉంది. యాక్చువల్‌గా అంటే మీరున్న యథార్థ స్థితికి అది వ్యతిరేకం ఉంది. అందుకని ఈ ఊహాత్మకమైనది అనేది ఒక ఎస్కేప్ అన్నమాట. మీరు అందులోంచి ఉన్నారు. ఈ ఎస్కేప్ అన్నది తప్పనిసరిగా అది మీకు శుష్కమైనటువంటి సంఘర్షణ, వ్యతిరేకతల మధ్య సంఘర్షణ క్రియేట్ చేస్తుంది. ఈ సంఘర్షణలు అంతర్గతంగా అవనివ్వండి, బహిర్గతంగా అవనివ్వండి, అవన్నీ వృధా. అవి సారం లేనివి, మూర్ఖమైనవి. అవి కన్ఫ్యూషన్ని సృష్టిస్తున్నాయి. మీలో వ్యతిరేకతను సృష్టిస్తున్నాయి. అందుకే నేను మీ కన్ఫ్యూజన్ అన్నది మీ సంఘర్షణలోంచి వస్తోంది. ఉన్న స్థితికి, మీరు ఊహించుకున్న స్థితికి, మీరు ఎలా ఉండాలని ఊహించుకుంటున్నారో దానికి మధ్యలోని సంఘర్షణ. ఈ ఊహించడం, ఈ ఆదర్శం అన్నది నిజం కాదు. ఇది మీరు మీలోంచి ప్రొజెక్ట్ చేసిన ఎస్కేప్. దానికి అసలు యథార్థత లేదు. యథార్థం అన్నది మీరున్నదే. మీరిప్పుడున్నది చాలా ముఖ్యమైన స్థితి. మీరు అవ్వాలనుకున్న దానికంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఆ ఉన్న వాట్ ఈజ్ అన్నదాన్ని. కానీ వాట్ షుడ్ బి అన్నది మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఒక భ్రాంతికి అవగాహన ఉండదు కదా. సత్యం అన్నదే అది ఏ విధంగా వచ్చిందో అనే ఆ భ్రాంతి అన్నది ఏ విధంగా వచ్చింది అన్నది అనేది మాత్రం మీరు అవగాహన చేసుకోగలరు. అంటే ఏ రూపంలో, ఏ మార్గంలో వచ్చింది. ఈ ఊహాత్మకమైన ఇలాంటి మీరు ఊహించుకున్న ఆ అసత్యం అన్నది, ఆదర్శం అన్నది దానికి విలువ లేదు. అది ఒక ఫలితం. ఏమిటి ముఖ్యం అంటే మీరు ఏ విధంగా అది వచ్చింది అన్న ప్రాసెస్ మీరు అవగాహన చేసుకోవాలి. మీరు ఇది అవగాహన చేసుకోవాలంటే మీరు ఇప్పుడున్న స్థితిని అది ప్లెజెంట్ గా ఉండనివ్వండి, లేకపోతే ఆహ్లాదంగా ఉండనివ్వండి. ఒక్కసారి అది ఆహ్లాదంగా ఉన్నా, ఆహ్లాదరహితంగా ఉన్నా, అది ఆ ఆదర్శం మీలోంచి అది భవిష్యత్తు కోసం వచ్చిన స్థితి అన్నమాట. అది తప్పనకుండా ఆగిపోవాలి. అప్పుడు మాత్రమే ఆ యథార్థాన్ని మీరు ట్యాకిల్ చేయగలరు. యథార్థాన్ని అవగాహన చేసుకోవాలంటే అన్ని రకాలు దాని నుంచి విచలితం కాని అన్నిటి నుంచి మీరు బయటపడాలి. విచలితం చేసే అన్నిటి నుంచి. అప్పుడే మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ డిస్ట్రాక్షన్ అన్నది ఖండించడము లేకపోతే జస్టిఫికేషనే. వాట్ ఈజ్ అన్నదాన్ని జస్టిఫై చేయడమే. ఈ డిస్ట్రాక్షన్ అంటే అందులోంచి బయటకి పడ్డం అనేది ఒక రకమైన పోలిక. ఆ నిగ్రహం లేకపోతే ఒక క్రమశిక్షణ మీకున్న యాక్చువల్ యథార్థం మీద. డిస్ట్రాక్షన్ అన్నది ఒక ప్రయత్నం, కంపల్షన్ దాన్ని అవగాహన చేసుకోవడానికి. అన్ని డిస్ట్రాక్షన్స్ అవన్నీ ఆటంకాలే. స్విఫ్ట్ అంటే మీరు యథార్థాన్ని చాలా ఫాస్ట్గా అవగాహన చేసుకోవడానికి ఇవన్నీ కూడా మీకు అవరోధాలే. వాట్ ఈజ్ అన్నది అది స్థిరంగా లేదు. అది నిరంతరంగా మూమెంట్లో ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వాలంటే మనస్సు అన్నది ఏ రకమైన నమ్మకానికి, ఏ రకమైన ఆశ అంటే జయం మీద ఆశ గాని, భయం గాని, అంటే ఫెయిల్యూర్ మీద ఉన్న భయం గాని ఇవన్నీ ఉండకూడదు. అంటే అది మీకు ఏం చెప్తున్నారు, దాన్ని ఫాలో అవ్వాలంటే అంటే వాట్ ఈజ్ అన్న దాన్ని మీరు ఏదైనా ఒక నమ్మకంతో, ఆశతో, విజయం యొక్క ఆశ గాని, ఫెయిల్యూర్ యొక్క భయం గాని లేకుండా ఉండాలి. అలాంటి ప్యాసివ్ కానీ ఎలర్ట్‌గా ఉన్న ఆ ఎరుకలో ఏదైతే మీకు వికసించాలో అది వికసిస్తుంది. ఏదైతే మీకు తెలియజేయాలో అది మీకు తెలియజేయబడుతుంది. అది సమయానికి చెందింది కాదు.
సమయాతీతమైనది. అంటే ఈ వాట్ షుడ్ బి అన్నది మనస్సు ప్రొజెక్ట్ చేసింది, మనం గమనించాలి. వాట్ ఈజ్ కి వాట్ షుడ్ బికి ఉన్న స్ట్రగుల్లో వాట్ షుడ్ బి అనేది మీకు ఒక విధానం చిన్నప్పటి నుంచి అలవాటయి ఇప్పుడు వాట్ ఈజ్ అనేది దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం వల్ల మీలో సంఘర్షణ మొదలైంది. అవునా అంటే అలాగే ఉన్నట్టుంది అంటారు. అందువల్ల ఏంటవుతుంది, మీరు ఎన్నో ఆశలు నమ్మకాలు అవన్నిటితో ఉండడం వల్ల ఆ వాట్ షుడ్ బి అనే ఒక మార్గాన్ని మీరు అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఇవన్నీ ఆగిపోయినప్పుడే మీకు అది అవగాహన అవుతుంది. అంటే మీకు ఓడిపోతానన్న భయం గాని, గెలుస్తామన్న ఆశ గాని, నమ్మకాలు గాని లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మీరు యథార్థాన్ని అవగాహన చేసుకోగలరు. అంటే ఒక రకంగా ప్యాసివ్‌గా, అలర్ట్‌గా ఉన్న ఎరుక కావాలి. అవేర్‌నెస్. అందులోనే అసలు విషయం మీకు తెలియబడుతుంది. ఆ తెలియబడం అన్నది సమయానికి సంబంధించింది కాదు. ఇంతే ఈ టాపిక్. ఆగింది మేడం. మేడం గారు, హలో. నారాయణ గారు చెప్తారా? హలో, వినపడుతోందా ఇప్పుడు? మేడం వినిపిస్తుందండి? వినబడుతుందమ్మా. ఉమ్, నారాయణ గారు మీరు వీడియో కాల్ ఆన్ చేస్తున్నారు. నారాయణ గారు వీడియో కాల్ ఆన్ చేస్తున్నారు, ఆడియో ఆన్ చేయండి. ఉమ్, ఉమ్. ఆన్ అవ్వట్లేదా నారాయణ గారు? బహుశా ఆయన అన్నం. ఆయన వినపడటం లేదా? నారాయణ గారు ఒకసారి లాగౌట్ చేసేయండి మీది. ఆయనకి ఏమీ వినపడటం లేదు. లోన్స్ ఇస్తాము, ఇంట్లో డబ్బులు సంబంధించింది, ఇలా అధికంగా డబ్బులు సంబంధించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ మీద ఇలాంటి సంఘటనలు. ఓకే మేడం, నమస్తే మేడం. ఒకసారి నారాయణ గారికి ఫోన్ చేస్తున్నాను, ఏం జరిగిందని. నారాయణ గారు మిమ్మల్ని చెప్పమని చాలా సార్లు అడుగుతున్నాను, మీరు ఆడియో ఆన్ చేయలేదు. నమస్తే అమ్మా. నమస్తే, చాలా సార్లు అడిగాను మిమ్మల్ని. సరే, అదేనమ్మా. అదే అంటే మీ వాయిస్ నాకు వినిపించలేదమ్మా అసలు. అర్థమైంది. ఇప్పుడు చెప్పండి. చెప్పనమ్మా. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి టాపిక్, ఎందుకంటే
100కి 90%, 98% ఇందులోనే మనం కొట్టుకుంటాం. అండ్ వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి అంటే ఒక స్టూడెంట్ దగ్గర నుంచి హైయెస్ట్ ఒక మంచి ఒక సాధకుడు వరకు కూడా ఈ సంఘర్షణలోనే మునిగిపోతాం. కాబట్టి కృష్ణమూర్తి గారు దీన్ని చాలా క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారమ్మా. ఎందుకంటే వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి అంటే నేనున్నటువంటి స్థితి ఏంటో, నా వాస్తు స్థితి ఏంటో నాకు అర్థం కాకుండా, నేను దాన్ని అవగాహన చేసుకోకుండా నేను ఏంటంటే నాకు ఒక ఆదర్శాలు లేకపోతే నా మనసు చెప్పినట్టు ఇంకొక ప్రొజెక్షన్ ఇంకో ఏం చేస్తానంటే ఊహల్లోకి ఏంటైపోతుందని ఊహించుకొని నేను ఏదో అవ్వాలని చెప్పి నిరంతరం తప్పిస్తుంటాను. ఒకవేళ అది నేను అయ్యాను అనుకోండి, ఒక రకమైనటువంటి సంతోషం. అవ్వలేదు అనుకోండి, అది నిరంతరం సంఘర్షణ అంటే జీవితం అంతా కూడా సంఘర్షణలోనే మునిగిపోతుంది తప్ప వాట్ ఈజ్ అంటే యథార్థం ఏంటి అన్నటువంటిది నాకు అవగాహన అవ్వట్లేదు. కాబట్టి ఈ అవగాహన అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సరౌండింగ్స్ తో నేను ఎలా ఉంటున్నాను, వాట్ ఈజ్ వాట్ అన్ని కూడా క్లియర్ గా చూసుకోవాలి. దానికే మన కృష్ణమూర్తి గారు చాయిస్లెస్ అవేర్నెస్ అంటే ప్యాసివ్ అవేర్నెస్ ఉండాలని మనకు చెప్తున్నారమ్మా. అంటే అది ఏది లేకుండా, ఎందుకంటే నేనేదో ఊహించుకుంటున్నాను, ఆ ఊహించుకున్న దానికి అసలు అర్థం లేదనమాట. అదేంటి ఏదో అంటే నిరంతరం ఏదో అయిపోవాలని ఒక తపన పడిపోతున్నాను తప్ప నేను అసలు ఏంటి నా ఉన్న యథార్థ స్థితి నేను కొంచెం కూడా అవగాహన చేసుకోవట్లేదు. అలా అవగాహన చేసుకోకపోవటం వల్ల నేనేంటవుతుందంటే నిరంతరం సంఘర్షణమయం అయిపోతున్నాను తప్ప నేను దాని యథార్థాన్ని ఎందుకంటే ఎప్పుడైతే ఆ యథార్థాన్ని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడు మాత్రమే నేను అక్కడ ఒక అవగాహన అనేది వస్తుంది. అక్కడ అవగాహన లేకుండా నేను ఏంటవుతున్నానంటే నిరంతరం ఏదో అవ్వాలనేటువంటి తపన. ఇంకోటి ఏంటంటే మనకి చాలా సందర్భాలు కృష్ణమూర్తి గారు చెప్పినటువంటిది, ఎప్పుడు కూడా మనకి మనస్సు చేసినటువంటి ప్రొజెక్షన్స్ ఏం చేస్తామంటే ఆ ఊహల్లో తేలియాడిపోతాం తప్ప మనం అది ఏం చేస్తాం సార్ అంటే ఆ మనస్సు మనకి భూతకాలంలో లేదా భవిష్యత్ కాలంలో పట్టుకెళ్ళిపోతుంది, లేదా డివిజన్స్ చేస్తుంది. ఆ మనస్సు చేసేటువంటి ప్రొజెక్షన్ కి అందులోనే వెళ్ళిపోతున్నాం తప్ప ఎప్పుడు కూడా దానికి అతీతంగా ఉండాలని చెప్పి మనం ఇప్పుడు ఆ మనస్సుని ఎప్పుడు మనం గమనించట్లేదండి. మనకి పెద్ద ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి, కృష్ణమూర్తి గారు అంటే ఈ మైండ్ గురించి అన్ని కోణాలలో అంటే ఒక ఎందుకు మనం ఏదో సాధన అది ఇదే ఏదో అంటున్నాం తప్ప దాన్ని మనం ఇది చేయట్లేదు. కాబట్టి కృష్ణమూర్తి గారి టీచింగ్స్ ఎందుకంటే మనకి అందుకే అత్యంత ఏంటి కృష్ణమూర్తి ఏ సాధన చెప్పట్లేదు అనుకుంటే ఉన్నాడు చెప్పింది హైయెస్ట్ సాధన. ఎందుకంటే మనం ఏదో సంస్థలోకి వెళ్తున్నాం, వాళ్ళు ఏదో సాధన చెప్తున్నారు, ఏదో మంత్రం చెప్తున్నారు, ఇంకేదో చేస్తున్నాం తప్ప నన్ను నేను చూసుకోవట్లేదు. అంటే నా చూపు అందరి మీద ఉంటుంది తప్ప నా చూపు నా మీద ఉండట్లేదు. అంటే నాలో ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది నాకు అర్థం కావట్లేదు. ముందు నాలో ఏం జరుగుతుంది అనేది నేను చూసుకోగలిగితే, అబ్జర్వ్ చేయగలిగితే అప్పుడు ఏంటవుతుందంటే అప్పుడు నా యథార్థ స్థితి ఏంటో నాకు అర్థం అవుతుంది. ఆ నా యథార్థ స్థితి నాకు అర్థం కాకుండా నేనేదో భగవంతుని తెలుసుకోవాలి, నేను ఇంకేదో తెలుసుకోవాలి, ఇదేదో నాకేం తెలియదు, నా గురించే నాకు పూర్తిగా అవగాహన లేనప్పుడు నీకు ఇంకేం తెలుసుకుంటా నేను, ఇది అవకాశమే లేదు. కాబట్టి ఇలా మనకి కృష్ణమూర్తి దగ్గరికి అనేకమైనటువంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు శాస్త్రాల దగ్గర నుంచి. వాళ్ళందరినీ కూడా అంటే ఉన్నటువంటి స్థితి ఏంటి, నువ్వు అవ్వాల్సిన స్థితి ఏంటి, దీన్ని అవగాహన చేసుకోవడం దానికి ప్యాసివ్ అవేర్నెస్ అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే ఆ చాయిస్లెస్ అవేర్నెస్ ఎప్పుడైతే మనం చూసుకోగలిగామో అప్పుడు మనకు ఉన్నటువంటి వాస్తవ స్థితి అర్థమవుతుంది మనకి. అప్పుడు మనం హాయిగా ఉంటాం. ఎందుకంటే మహర్షి కూడా చాలా సందర్భాలలో నీ సహజ స్థితిలోనే ఉండంట. ఎందుకంటే సహజ స్థితిలో నా ఉండడానికి నా ఆటంకం ఏంటవుతుంది, నా మనస్సు ఆటంకం అయిపోతుంది. కాబట్టి నా సహస్థితిలో నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అంటే నేను వాట్ ఈజ్ నా ఉన్న స్థితి నాకు అర్థం కావట్లేదు. నా ఉన్న స్థితి నాకు అర్థం కాకపోతే నేను మామూలు నాకు సహజ స్థితి ఏంటో అసహజ స్థితి ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి టాపిక్స్ నుంచి ఒక సాధకుడు అంటే మాలాంటి తెలుసుకోవాల్సింది ఏంటంటే నా ఉన్న యథార్థ స్థితి ఏంటి, ప్రతి క్షణాల్లో ఏం జరుగుతుంది, ఆ చాయిస్లెస్ అవేర్నెస్ తో ఎప్పుడైతే నేను ఎందుకంటే ఈ అవేర్నెస్ అనేది ఏదో కాలాతీతమైనటువంటిది, అది కూడా చెప్తున్నారు ఇక్కడ మనకి. ఎందుకంటే కాలానికి అతీతంగా, అందుకే బియాండ్ ద మైండ్. అంటే ఎప్పుడైతే మైండ్ కావాలకి వెళ్ళామో, ఎప్పుడైతే దాన్ని మనం గమనించామో అప్పుడు మాత్రం యథార్థం అర్థమవుతుందో తప్ప అంతవరకు మనకి యథార్థం అర్థం కాదు, అప్పుడు మనకి అవగాహన కూడా రాదు. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం మేడం గారి నమస్కారాలు. గురువం తత్సత్. చెప్పారు. అయితే వాట్ ఈజ్ అంటే మన ఉన్న స్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ లో ఇప్పుడు నాలో అసంతృప్తి, వ్యతిరేకతలు, కోరికలు ఇవన్నీ ఉన్నాయి.
ఆ స్థితి. అలాగే హింస, నేనేమనుకుంటాను వాట్ షుడ్ బి, ఇవన్నీ లేకుండా ఉండాలన్నది వాట్ షుడ్ బి. ఈ వాట్ షుడ్ బి అన్నది ఒక ఎస్కేప్ అనమాట వాట్ ఈజ్ నుంచి. మనం యథార్థాన్ని అవగాహన చేసుకోగాని పారిపోతూ ఉంటాం. అందువల్ల మనకి ఎప్పుడు జీవితంలో సంఘర్షణ, బాధలు తప్పట్లే. ఉన్న స్థితిని అవగాహన చేసుకోవాలి మనం. అది అంటే ఈమెకేమైందంటే మొదటి నుంచి మనకి అంతే కొన్ని మార్గాలు ఉంటాయి. ఈ మార్గమే అని. ఆ మార్గాలలోంచి ఆ డెవలప్ అయినది ఇప్పుడున్న స్థితికి వ్యతిరేకంగా ఉంది. అందుకని ఆవిడకి సంఘర్షణ, బాధ ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా అసలు ఆ వాట్ షుడ్ బి యొక్క విధానం అది ఎలా వచ్చింది అని అవగాహన చేసుకుంటే అప్పుడు మనకి అందులోంచి అంటే దానికి ఏంటి, జయం మీద ఉన్న ఆశ, అలాగే ఓటమి మీద ఉన్న నిస్పృహ, ఇవన్నీ పోయినప్పుడు మాత్రమే, అంటే కండెమ్నేషన్ లేకుండా, జస్టిఫికేషన్ లేకుండా మనం చూసుకోగలగడం, ఇది బాగులేదు, ఇది మంచిది కాదు, ఇది చాలా మంచిది, ఇలాంటివి లేకుండా చూడగలగడం రావాలి. అప్పుడు మాత్రమే మనం ఈ సంఘర్షణ, ఈ బాధల నుంచి బయటపడగలం. ఓకే అండి. వసంతలత నువ్వు మాట్లాడతావా? ఉన్నాదా వసంతలత? ఉన్నాను, కొంచెం లేట్ గా వచ్చాను. ఆయన కొంత ఎంత అర్థమైతే అంత చెప్తాను. అంటే ఈ వాట్ షుడ్ బి అనే దాని గురించి, దాని మధ్య ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఈ వచ్చిన ఆవిడ అదే ఏదో ఆవిడకి తెలియదు ఎందుకు ఆవిడలో ఉన్నటువంటి డీప్ డిస్కంటెంట్ ఎందుకు ఉన్నది. అది ఆవిడకి అన్నీ ఉన్నాయి, పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, జీవితం బాగానే నడుస్తున్నది. కానీ లోపటి నుంచి ఎంతో డిప్రెషన్, ఒకప్పుడు సూసైడ్ చేసుకుందాం అనేటువంటి అభిప్రాయాలు అలా ఉన్నాయి. ఉంటే అప్పుడు ఆ కృష్ణమూర్తి గారు ఆవిడని చాలా అడిగారు, దేని గురించి నువ్వు బాధపడుతున్నావు, నీకు ఏమైనా రిలేషన్షిప్సా, ఏమిటి, దేని వల్ల నీకు అంటే అవన్నీ ఏమి కావు, అవన్నీ బాగానే ఉన్నాయి. ఇది ఏమిటి అంటే ఆవిడకి చిన్నప్పటి నుంచి, అంటే మనం ఇది ఇక్కడ ప్రతివాడలో ఉండేటువంటి చిన్నప్పటి నుంచి మనం ఏదో అవ్వాలి, ఏదో చెయ్యాలి అని, అది ఏమిటో మనకు తెలియదు, కానీ అది ఉంచుకుంటాం, ఆ సెల్ఫ్ ప్రొజెక్టెడ్ ఇమేజ్. అలాగా యాక్చువాలిటీ అలా లేకపోయినప్పుడు మనకేమిటంటే యాక్చువాలిటీ నచ్చదు. దానికంటే వేరే ఇంకో విధంగా ఇంకో విధం ఏమిటో కూడా క్లారిటీ ఉండదు. అందువల్ల ఈ కాన్ఫ్లిక్ట్ అనేది వస్తున్నది ఆవిడలో, మీలోని. అంటే అది ఇల్యూషన్. యాక్చువల్లీ ఏదో అయిపోదాం అని ప్రతి మనిషిలోని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకును నేను ఉన్న స్థితి బాగులేదు, ఇంకేదో అవుతే బాగుంటుంది అని, ఇంకేదో ఉంటే అంటే అది ఏదో మనకు తెలియదు మళ్ళీను. సో అలాగా ఇల్యూషన్ లో బతకడం కారణంగా మీకు ఈ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. అదే మీరు ఆ ఇల్యూషన్ అనేది తీసిస్తే మైండ్ ఫ్రీ అయిపోతుంది. అప్పుడు మీరు ఎందులో ఉన్నారో, ఏ స్థితిలో యాక్చువాలిటీలో ఉన్నారో అది చూడగలుగుతారు, దాన్ని అప్రిషియేట్ చేయగలుగుతారు, దాని విలువ అర్థమవుతుంది. లేని విషయాల గురించి మిథ్యాలోకంలో బతుకుతున్నప్పుడు ఈ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో ఆ మిథ్య నుంచి మీరు బయటపడండి. ఆ మిథ్య లేనప్పుడు హాయిగా ఉన్న స్థితి బాగుంటుంది, అర్థం అవుతుంది. ఇంకా దానికి అందుకునే దాన్ని పట్టుకొని వేలాడేటువంటి తత్వం ఉండదు. ఎప్పుడైతే మీరు దేన్ని వేలాడరో ఎదురుగుండా ఉన్న స్థితి మీకు క్లియర్ గా కనిపిస్తుంది, అందులో ఆనందం ఉంటుంది అని అది చెప్పారు. అంటే వాట్ షుడ్ బి అండ్ వాట్ ఈజ్ అన్నది గురించి. తర్వాత ఒక చోట ఎక్కడో ఆవిడ అతను డిస్కంటెంట్, డిస్సాటిస్ఫాక్షన్ మధ్య చిన్న భేదం చూపించినట్టుగా నాకు, నేను అలా చదివేప్పుడు. అంటే డిస్సాటిస్ఫాక్షన్ నుంచి బయటపడిన డిస్కంటెంట్ నుంచి మనం బయటపడలేము. ఆ డిస్కంటెంట్ అనేది లోపటి నుంచి ఉంటుంది అని అర్థం. అలాగ అనిపించింది. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఆ డిస్కంటెంట్, డిస్సాటిస్ఫాక్షన్ మధ్యన ఏమిటి తేడా? అంటే ఏదో గ్రాటిఫికేషన్, తృప్తి రావట్లేదు, అంటే ఏదో ఒక దాంతో తృప్తి పడే పరిస్థితి. గ్రాటిఫికేషన్ అంటే నేను అనుకున్నాను, దాంతో నేను తృప్తి పడ్డాం, అది లేదు. అది ఏదో ఒక దాంతో ఆ సాటిస్ఫాక్షన్ వచ్చిన. కృష్ణమూర్తి గారు అన్నారు, నువ్వు డిస్సాటిస్ఫాక్షన్ ని జయించిన డిస్కంటెంట్ మాత్రం ఇంకా ఉంటూనే ఉంది. అంటే ఇంకా లోపల అసంతృప్తి మాత్రం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఫ్రిడ్జ్ కావాలనుకున్నాను, అది దొరికింది, నాకు డిస్సాటిస్ఫాక్షన్ జయించాను, కానీ ఇంకా నాలో అసంతృప్తి ఉండిపోతూనే ఉంటుంది.
ఆ, ఆ, అంటే అది అది ఏమిటి, అది ఒక తత్వమా, అది ఒక సైకలాజికల్ స్థితి అది? ఉమ్. మనకి అది ఇంకొక టాపిక్ లో కూడా చెప్పారనమాట. అంటే ఆ డిస్కంటెంట్ ని పోషించండి, అణిచి వద్దన్నారు. ఎందుకు? ఆ డిస్కంటెంట్ రియాలిటీకి దాన్ని దారితీస్తుంది. మనం ఇలాగా వస్తువులతో, మనుషులతో, వీటితో తృప్తి పడిపోతూ ఉంటే అసలు తత్వానికి వెళ్ళము, అక్కడే ఆగిపోతాం. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ కాదు, చాప్టర్ ఒక్కసారి విను. ఆ డిస్కంటెంట్ లో ఎప్పుడైతే ఆయన ఉందో డిస్కంటెంట్ నుంచి మనం అటు వర్కౌట్ బయటపడుతున్నారు. చేస్తాం. అర్థమైందా? అలాంటి ఒక అసంతృప్తి ఉండి దాన్ని అణిచీకండి అంటారు. ఎందుకు అణిచి అంటే ఇప్పుడు వస్తువులతో తృప్తి పడడం అనేది గ్రాటిఫికేషన్. అలా కానిటువంటి ఒక డిస్కంటెంట్ మన లోపల ఇంకా ఉంటుంది. అది మాత్రమే రియాలిటీకి దారితీస్తుంది. హర్జ్ ఫర్ రియాలిటీ అన్నమాట. అది లేదన్న డిస్కంటెంట్, అది చాలా మంది పోల్చుకోలేరు. మాకు ఇది లేదు అది లేదు అని అలాగే అనుకుంటారు. కానీ ఇంకొక డిస్కంటెంట్ ఉంటుంది మన అసలు స్థితి మనకి అనుభవంలోకి వచ్చే వరకు. అదే కదా అందరినీ ఏంటంటే ఒక అంటే మోక్ష స్థితికి వెళ్ళేంత వరకు మనిషి అనేది ఆ అలాగా డిస్కంటెంట్ ఆ అన్నమాట బాధ. అది. అది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ చాప్టర్ లో ఆయన ఆ యథార్థ స్థితిని చూడు, నువ్వు ఇల్యూజన్ నుంచి బయటికి రా, నువ్వేదో అవ్వాలి చెయ్యాలి, నాకేదో సంతృప్తి లేదు లేదు ఉమ్. లేదు అనుకోవడం అనేదే ఒక రకమైనటువంటి మిథ్య అని కదా చెప్తున్నారు. అది అంటే అంటే అలా కాదు, అది ఆ అంతే. మిథ్యాలోకంలో ఊహించుకుని అలా ఉండాలి అని చిన్నప్పటి నుంచి ఏర్పరచుకున్నది ప్రెసెంట్ ఉన్న ఆ, స్థితికి వ్యతిరేకంగా ఉంది. అందువల్ల అది ఎలా వచ్చింది అనేది, ఆ మనం ఊహించుకున్నది ఏ రూపంలో వచ్చింది అన్నది గమనించితే దాని మార్గాలు, అప్పుడు మనం అందులోంచి బయటపడగలం. అంటే అది ఇప్పుడు నేను ఇలా ఉండాలి అని ఈ థాట్ ఎక్కడి నుంచి, ఈ ఊహాత్మకమైన ప్రొజెక్షన్ అని దాన్ని అవగాహన చేసుకున్నప్పుడే అందులోంచి బయటపడగలం. ఉమ్. అసలు ప్రతి వాళ్ళకి ఏంటంటే ఉన్న స్థితితో ఆ, తృప్తి ఉండదు లక్ష్మి. ఇంకేదో ఇంకా బాగుంటే అంటే ఇక్కడ బాగున్నాను. వాట్ ఈజ్ నుంచి విముక్తి వస్తుంది అంటారు. వాట్ ఈజ్ ని అవగాహన చేసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు హింసాత్మకంగా ఉన్నాను, దాన్ని అవగాహన చేసుకుంటే హింస నుంచి విముక్తి వస్తుంది, కానీ నేను ఎస్కేపిజం వల్ల రాదు. ఉమ్. ఉమ్. అంటే ఇక్కడ ఈ ప్రస్తుతం అర్థమైన విషయం ఏమిటి? ప్రస్తుతం ఈవిడికి ఆయన చెప్పినటువంటి విషయాల్లో నాకు అర్థమైంది అన్నారు ఆవిడ. అంటే అవును. ఏమిటి, అంటే నేను ఆవిడికి ఏది చెప్పింది. ఇది లేదని అది లేదని కాదు, ఆవిడ యథార్థ స్థితికి తాను అనుకుని ఇలా అవ్వాలన్న స్థితికి మధ్యలో సంఘర్షణ ఉంది. అక్కడ ఆవిడ నాకు బహుశా అది అయ్యి ఉండొచ్చు అన్నారు. ఎందుకంటే తాను ఇది అవ్వాలి, తాను అవ్వలేదన్న అసంతృప్తి ఆవిడకి ఉండిపోయింది. ఇది అవ్వాలి అనేది కూడా ఆవిడ క్లారిటీ లేదు కదా. ఏదో లేకపోయినా అవ్వాలని. ఆవిడికి అదే, అంటే తానున్న స్థితి నుంచి ఇంకోటి ఏదో అవ్వాలి అని ఉన్నది అని ఆయన చెప్పినప్పుడు అదే నాకు రైట్ అనిపిస్తోంది అన్నారు కదా. అంటే అది క్లారిటీ లేకపోయినా ఏదో అవ్వాలని ఉంది. అది ఏ విధంగా వచ్చింది దాన్ని అవగాహన చేసుకోమంటున్నారు ఒకటి. తర్వాత ఏ రకమైన ఆశ, ఉమ్. అవును. సక్సెస్ పట్ల, ఫెయిల్యూరి పట్ల నిస్పృహ లేకుండా మనం చూడగలగాలి. అప్పుడు మాత్రమే ఆ స్వేచ్ఛలోంచి అది అవగాహన అవుతుంది. అయితే ఇక్కడ వాట్ ఈజే సర్వస్వం కాదు, వాట్ ఈజ్ నుంచి అప్పుడు మనం